సమగ్ర విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగర మండలం నిడగల్లు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యే జోగరావు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ప్రజల బాగోగులు పట్టించుకొని కూటమి ప్రభుత్వం నచ్చలేదని, ప్రజానాయకుడు అంటే ఎలా ఉండాలన్న దానికి జోగరావు మంచి ఉదాహరణ అని గ్రామస్తులు పేర్కొన్నారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వారితో నేరుగా మమేకమై ముందుండే నాయకత్వంపై నమ్మకం పెరగడంతో తాము సమిష్టిగా వైఎస్ఆర్సీపీలో చేరుతున్నట్లు నిడగల్లు గ్రామ ప్రజలు వెల్లడించారు. పట్టణం నడిబొడ్డున సర్వే నెంబరు 411లో 8 ఓ వ్యాపారస్తులు రిజిస్ట్రేషన్ చేయించుకొని 411లో 9లో 1200 గజాలని లక్కి షాపింగ్ మాల్ చెప్పి ఆ షాపింగ్ మాల్ విక్రయించడం జరిగింది. ఆయనకు ఉన్నది 400 గజాలు అయితే రిజిస్ట్రేషన్ చేసింది 1200 గజాలు చేశారు. ఆక్రమించింది దాదాపు 2500 గజాలు ఆక్రమించారు. ఇందులో వరహాలగడ్డ సుమారు 1200 గజాలు దాటి ఆక్రమణకు గురైంది. దీని మీద సిపిఎం పార్టీగా ప్రజా సంఘాలుగా మేము దశలవారీగా పోరాటం చేస్తున్నాం. మా పోరాట ఫలితంగా రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు ఏదైతే ఆక్రమణ చేశారో ఆక్రమణ చేసిన స్థలాన్ని 1200 గజాలని వికెట్ చేయించడం అనేది జరిగింది. మేము కోరుతున్నది ఈరోజు ఈ రకంగా ఈ స్థలమే కాకుండా మొత్తం పార్వతీపురం పట్టణంలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి వరహాలగడ్డ పూర్తిగా ఆక్రమణ జరిగింది. ఇందులో అనేక మంది పెత్తందారులు ఉన్నారు, అనేక మంది భూస్వాములు ఉన్నారు. వాళ్ళకి జడిసి ఈవేళ రెవెన్యూ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ వాటన్నింటినీ కూడా వికెట్ చేర్చడం లేదు. ఇప్పటికైనా కలెక్టర్ గారు దృష్టి పెట్టి వరహాలగడ్డ ప్రారంభించిన దగ్గర నుంచి పార్వతీపురం చివరి వరకు కూడా సమగ్ర సర్వే చేసి ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో ఆ ఆక్రమణలన్నీ తొలగించాలని కోరుతున్నాం. అలాగే ఇవాళ ఎక్కడైతే ఆక్రమణ తొలగించిన స్థలం ఖాళీ స్థలం ఉందో ఆ స్థలాన్ని